నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి నటరత్న ఎన్టీ రామారావు కెరియర్ లో సీతారామ కళ్యాణం చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పురాణ గాథల్లోకి పాత్రల పట్ల ఎన్టీఆర్ కు ఒక భిన్నాభిప్రాయం ఉండేది. ఆయా ప్రాంతాల వారు తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలోని మంచి చెడులను బేరీజు వేసుకునేవారు. అలా రావణ పాత్ర మీద ఆయనకు అమితమైన మక్కువ కలిగింది. రాముడు, కృష్ణుడు వంటి అవతార పురుషులకు పాత్రలకు జీవం పోసి దేవుళ్లకు ప్రతిరూపంగా నిలిచారు ఎన్టీఆర్. ఆ రోజుల్లో ఆ దేవుళ్ల రూపంలో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలను ఇంట్లోనే పెట్టుకునేవారు. అలాంటి ఎన్టీఆర్ రావణాసురుడిగా కూడా మెప్పించి 2 పాత్రలు పోషించడంలో తనకు తనే సాటి అనిపించుకున్నారు. భూ కైలాష్ చిత్రంలో రావణ బ్రహ్మగా నటించిన ఆయన అటు తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో రాముడుగాను, రావణాసురుడిగాను నటించి మెప్పించడం అనేది ఆయనకే చెల్లింది. ఇక 1961లో ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం చిత్రం విడుదలైంది. 25 సంవత్సరాల తర్వాత 1986లో నందమూరి బాలకృష్ణ ఇదే టైటిల్ తో సినిమా చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది పౌరాణిక సినిమా కాదు, పూర్తి సాంఘిక చిత్రం. ఈ సినిమా నిర్మాణం వెనుక కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. మాస్ ఇమేజ్ ఉన్న బాలకృష్ణతో ప్రేమ కథా చిత్రం ఏంటని మురారితో చాలా మంది అన్నారట. అతనిది మాస్ ఇమేజ్ అని, అతనికి లవ్ డైలాగ్స్ పెడితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరని చెప్పారు. అందుకే అతని ప్రేమ పూర్వకంగా ఉండే డైలాగులు చెప్పించవద్దని రాఘవేంద్రరావు సలహా కూడా ఇచ్చారట. ఇంకా ఆ సలహాను పాటించి బాలకృష్ణతో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేయించారు జంధ్యాల. చక్కని కథ, కథనం, మధురమైన పాటలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఆ సినిమా పాటల విషయానికి వస్తే 6 పాటలు ఉన్న ఆడియో క్యాసెట్ ను మార్కెట్ లోనికి విడుదల చేసి శ్రోతలను ఆ పాటలకు మార్కులు వేయమని అడిగారు. అలా సినిమాలో ఏ పాటలు ఉండాలి అనేది డిసైడ్ చేశారు. ఆత్రేయ రాసిన కళ్యాణ వైభోగమే, రాళ్లల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు, ఎంత నేర్చినా, అలాగే వేటూరి రాసిన ఏమని పాడను పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక 1986 ఏప్రిల్ 15న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో చక్కని ప్రేమ కథా చిత్రంగా నిలిచింది. నటరత్న ఎన్టీ రామారావు, నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఒకే టైటిల్ తో చేసిన ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం కూడా ఉందండోయ్. ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం చిత్రానికి మొదట ఎస్ రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ఇందులోని ఒక పాట పద్యాన్ని ఆయన కంపోజ్ చేశారు. అటు తర్వాత ఎన్టీఆర్ తో వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక అప్పుడు గాలిపెంచల నరసింహారావుని సంగీత దర్శకుడిగా తీసుకొచ్చారు. సినిమాలోని మిగతా పాటలు, పద్యాలు ఆయనే స్వరపరిచారు. ఇక ఈ సినిమాలోని సీతారాముల కళ్యాణం చూదము రారండి అనే పాట అత్యంత జనాదరణ పొందింది. సముద్రాల రాసిన ఈ పాటను పి సుశీల ఎంతో మధురంగా ఆలపించారు. దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ పాట లేకుండా పెళ్లి పందిర్లు ఉండేవే కాదు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.